ఎన్నికల ప్రచారం ఎక్కడి నుంచి ప్రారంభించానో అక్కడి నుంచి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం రామచంద్రాపురం రామతీర్థం గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి ఆప్యాయంగా పలకరించి అభివృద్ధి గురించి వివరించి సమస్యలు తెలుసుకున్నారు. సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. గ్రామంలో సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సంవత్సరం రోజులు అయిపోయింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మొదలయ్యి. ప్రభుత్వం నచ్చిందా? మీకేమైనా దీనిలో ఎలక్షన్ ముందు చెప్పిన బెనిఫిట్స్ వచ్చాయా? ఏమొచ్చినాయి? భరోసా ఏమైనా ఉందా? కంప్లీట్ అయ్యి చిన్నపిల్లలు ఎవరు లేరా? సరే, అదే మాదిరి ఆగస్ట్ 15 నుంచి ఫ్రీ బస్ కూడా ఉంటుంది మనకి. ఈ ఊర్లో మీకేమైనా పనులు చేశారా? తెలుసా మీకేమేం చేసాము? సిమెంట్ రోడ్లు వేసాము. ఇంకా ఎంత వచ్చింది? 2 అబ్బాయిలు ఒక మనవరాలు చూస్తుంది. చిన్న పాపకి ఒక పాపకే వచ్చింది కదా తల్లికి వందనం. సిరిపల్లి చౌకచర్లు అక్కడ ఉన్నారా? మీ పిల్లలకి పడిందట తల్లికి వందనం. ఎంతమంది నీకు మనవాళ్ళు మనవరాళ్ళు? కాదు, ఒక కూతురికి ఎంతమంది చెప్పు చౌకచర్లు ఉండడానికి? ముగ్గురికి వచ్చిందట తల్లికి వందనం. ముగ్గురికి 39,000 వచ్చిందా? చెప్పిందా నీ కూతురు? ఈ ప్రభుత్వం బాగుందా? ఎట్లుంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం? బాగుందా? మనకి రాబోయే రోజుల్లో ఆగస్ట్ 15 నుంచి మహిళలకు అందరికీ ఎలా ఉందమ్మా ఈ ప్రభుత్వం? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం బాగుందా? సంవత్సరం రోజులైంది మనం అధికారంలోకి వచ్చి. నీకు బాగా అనిపిస్తుందా? మీకేమొచ్చింది? గ్యాస్ సిలిండర్ వచ్చిందా? పెన్షన్ వస్తే ఇంట్లో ఎవరికన్నా? మా ఆయనకు వస్తుంది. ఎంత వస్తుంది? అంతకుముందు ఎంత వచ్చేది? ముందు 3 కదా, సంవత్సరం ముందు 3, ఇప్పుడు 4 వస్తుంది కదా. నీకు వస్తుందా? పిల్లలు ఎవరన్నా ఉన్నారా? ఇంటింటి కార్యక్రమం డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేయడం జరిగింది. యాక్చువల్గా వీళ్ళు కోవూరు కాన్స్టిట్యున్సీ లో ప్రతి ఒక్కరు కూడా నేను నా ఎలక్షన్ ముందు 25 రోజుల ముందు నాకు టికెట్ రావడం జరిగింది. ఎమ్మెల్యే టికెట్ అనౌన్స్ చేయడం జరిగింది. ఏ ఒక్కరికి నేను గడప గడపకి తిరగలేకపోయాను. మేబీ నా కుటుంబ సభ్యులు తిరిగారు, అది వేరే విషయం. కానీ నేనైతే తిరగలేకపోయాను, ప్రజలని కలుసుకోలేకపోయాను. నేను ప్రచార రథం మీద తిరిగిన దానికే నా మీద ఎంతో అభిమానం చూపి ఎంతో భారీ మెజార్టీతో చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఒక మహిళని 54,000 చరిత్రలో కనీ వినయని ఎరగని కోవూరు నియోజకవర్గంలో నాకు మెజార్టీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈరోజు మనం ఇక్కడ కూర్చోనున్నాం. వీళ్ళందరూ ఈ బీసీ కాలనీలో తెలుగుదేశం పార్టీకి వెన్నుముకైన బీసీ నేతలు ఇక్కడ ఎంతో మంది ఉన్నారు. అదేవిధంగా ఎంతో మంది మత్స్యకార సోదరులు రామచంద్రాపురంలో ఉన్నారు. ఈ రోజు తిరగడం నాకెంతో సంతోషంగా అనిపించింది. మొన్న మనం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మనం చేసినవి మనము ఏం చేస్తున్నామో ప్రజల్లోకి వెళ్లి గడప గడపకి తిరిగి నాయకులు వాళ్ళకి తెలియజేయాలి అని చెప్పి. అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈరోజు గడప గడపకి వచ్చి మనము వాళ్ళకి తెలియజేయడానికి పోయినప్పుడు మేము ఎల్లేలప్పలే వాళ్ళు చాలా మంచి ప్రభుత్వం అమ్మా, మమ్మల్ని చాలా బాగా చూసుకుంటున్నారు, మా ఇంట్లో